అదుగో కృష్ణమనాయుడు గారు వస్తున్నారు. అణువణువు ధర్మాగ్రహం, అడుగడుగు న్యాయాంకితం. నమస్కారం అయ్యా. నమస్కారం. శిష్ట రక్షణ మత నియాగం, దుష్ట శిక్షణమే ఉద్యోగం. విక్రమస్ఫూర్తి ఆవిశృంఖల దీప్తి, ఎవరతడు ఎవరతడు ఎవరు? మీరు చేస్తున్న పని బాగోలేదు సునంద గారు. ఆ రోజు కృష్ణంనాయుడు గారి కూతురు తప్పు చేసిందని బాబు గారిని పంచాయతీలో నిలబెట్టారు. ఈ రోజు కృష్ణమనాయుడు గారి బావగారు తప్పు చేశారు, అదే ఈ రోజు పంచాయతీలో పెట్టారు. ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? తప్పు చేస్తే తనకెవరైనా ఒకటే అని కృష్ణమనాయుడే అంటున్నాడుగా. అలాంటప్పుడు ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు మనందరికీ ఉంది. ఏం కృష్ణమనాయుడు? మా కుటుంబాన్ని మాటిమాటికి పంచాయతీకి రప్పించి ఊర్లో మా పరువు తీస్తున్నావు. ఇంతకింత అనుభవిస్తావు. తప్పు చేస్తే ఎవరైనా అనుభవించాల్సిందే. ఏంటి అనుభవించేది? నువ్వు మా మీద, మా కుటుంబం మీద కక్ష కట్టి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నావు. ఆపండి. ఈ పంచాయతీ ఉన్నది తీర్పులు చెప్పడానికే తప్ప గొడవలు పడడానికి కాదు. తప్పు చేసిన మీ బావ వచ్చాడుగా, ఇంకెందుకు ఆలస్యం? తీర్పు చెప్పు కృష్ణమనాయుడు. తీర్పు చెప్పడానికి సాక్ష్యం కావాలి. ఈ వీరభద్రం వెళ్లటం అతను చూశానని చెప్తున్నాడు కదా, అది సాక్ష్యం కాదా మీకు? అతను చెప్పింది నిజమా అబద్ధమా అనడానికి సాక్ష్యం ఏంటి? అతను వ్యక్తిగతమైన కక్షతో అలా చెప్పుండొచ్చు. పగ తీర్చుకోవాలనే దురుద్దేశంతో అబద్ధం చెప్పుండొచ్చు. లేకపోతే మీరెవరైనా స్వలాభం కోసం వీరభద్రంపై ఫిర్యాదు చేసుండొచ్చు. యాండి, మా అన్నయ్య మిమ్మల్ని కాపాడటానికి ఎలా మాట్లాడుతున్నారో చూసారా? మీ ఇంటి ముందున్న అడుగుజాడలు వీరభద్రం కాలితో సరిపోతున్నాయి కదా. ఆ కాలి ముద్రలు కూడా కక్షతో ప్రతీకారంతో చెప్తాయా? వాటి ఆధారంగా తీర్పు చెప్పు. మాట్లాడవేం కృష్ణమనాయుడు? ఆ కాలిముద్రలు వీరభద్రం పాదాలతో సరిపోయాయన్నది నిజమే. కానీ ఆ ముద్రలు ఊర్లో ఉన్న చాలా మంది కాలిముద్రలతో సరిపోతే వాళ్ళందరికీ శిక్ష విధించమంటావా? యాండి, రెండో సాక్ష్యం కూడా తేలిపోయింది. ఇక మీకు శిక్ష పడినట్టే. ఆ కాలిముద్రలు నీ ఇంటి ముందున్నాయి. నీ ఇంట్లో వాళ్ళు కాకుండా వేరే వ్యక్తులు మీ ఇంటికి ఎందుకొస్తారు? మాకు తెలియకుండా మా ఇంటికి ఇంకెవరైనా వచ్చుండొచ్చు కదా. నన్ను పలకరించడానికి నా ఇంటికి వచ్చేవాళ్లున్నారు. నన్ను సలహాలు అడగడానికి వచ్చేవాళ్లు ఉన్నారు. నన్ను సహాయం అడగడానికి వచ్చేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లలో ఎవరివనై ఉండొచ్చు. అందుచేత ఆ గుర్తులు కేవలం అనుమానం మాత్రమే. అనుమానంతో చేసే అభియోగాలతో నేరం చేశాడని చెప్పలేం.
వాటి ఆధారాలతో తీర్పులు చెప్పలేం. సాక్ష్యాలు సరిపోయాయి కదమ్మా, ఇంకేంటి? నాకు ఈ వీరభద్రానికి గొడవలేం లేవండి. అతను వెళ్ళడం చూశానని నేను చెప్తున్నాను కదండి. నీ ఒక్కడి సాక్ష్యం సరిపోదు. వీరభద్రం వెళ్ళడం ఇంకెవరైనా చూసిన వాళ్ళుంటే చెప్పండి. ఎవరైనా చూశారా? తెలీదయ్యా, 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 తెలీదయ్యా. నేను చూసాను తాతయ్య. ఏం చూసావు బాబు నువ్వు? రాత్రి నేను మా గుడిసె బయట పడుకున్నాను. మా కుక్క కూడా నాతోనే పడుకుంది. నువ్వు పడుకున్నావా? నీ కుక్క పడుకుందా? ఇవన్నీ ఎందుకురా పాపా? వాణ్ణి చెప్పనివ్వు. అనయ్య, అలాగే అన్నయ్య. నువ్వు చెప్పమ్మా. నా కుక్క కూడా నా దగ్గరే పడుకుంది. ఎవరో నా కుక్క తొక్క తొక్కి వెళ్ళిపోయారు. అది కుయ్యో మయ్యో అని అరవటంతో నేను లేచి చూసేసరికి ఈ తాత మా గుడిసె ముందు నుంచి వెళ్తూ కనిపించాడు. అర్ధరాత్రి పూట నువ్వు ఊర్లోకి ఎందుకు వెళ్ళావు? అంటే అది ఆ సమయంలో ఊరు బయటకు వెళ్లాల్సిన పనేంటి నీకు? చెప్పు. అది అది నిద్రలో నాకు తెలియకుండా వెళ్ళిపోయి ఉంటాను బావా. నేను వెళ్ళినట్టు కూడా నాకు తెలీదు. అది అంతా ఒక కలలాగా, మాయలాగా, ఒక ఇక చాలు బావా. పౌర్ణమి రోజుల్లో ఊరి కట్టుబాట్లను ధిక్కరించి బయట తిరిగిన కారణంగా 100 కొరడా దెబ్బలు నీకు శిక్ష విధిస్తున్నాను. బావా శిక్షను అమలు పరచండి. అలాగే అయ్యా. బావా వద్దు బావా, నీకు దండం పెడతాను బావా. నన్ను క్షమించు బావా, వద్దని చెప్పు బావా. బావా అన్నయ్య, నా భర్తని ఒక్కసారికి క్షమించి వదిలే అన్నయ్య. ఈ చెల్లెలి మొహం చూడన్నయ్య. అన్నయ్య, నా భర్త నీకు బావవుతాడన్నయ్య. నీ మనసు మార్చుకో అన్నయ్య. బంధాలు బంధుత్వాలు ఇంటి దగ్గర, ఇక్కడ తీర్పులు చెప్పే చోట కాదు. ఆగు కృష్ణమనాయుడు. అమ్మా, మా ఆయన్ని కాపాడవే. ఏమండి? ఏదో పెద్ద మనిషిలా తీర్పిచ్చి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు సాక్ష్యం ఉంది కాబట్టి తప్పక శిక్ష వేశావు. అదే ఆ పిల్లవాడు లేకపోతే నీ బామ్మర్దిని కాపాడుకునేవాడివేగా. చూసావా, దేవుడు నువ్వు కాపాడాలనుకున్నా న్యాయం వైపు అంటే నా వైపు వచ్చాడు. నిన్ను వదిలేస్తాననుకోకు, ఎప్పటికీ వదలను.
సొంత బావనన్న కనికరం కూడా లేకుండా జనం అందరి ముందు నన్ను కొట్టిస్తావా? నువ్వు ఆపాలనుకుంటే ఆపచ్చు, కానీ ఆపలేదు. నాకు జరిగిన ఈ అవమానాన్ని మర్చిపోతాననుకుంటున్నావా? ఇంతకు ఇంత నీ మీద పగ తీర్చుకుంటాను, మర్చిపోను. చిన్నగా అండి. అయ్యో ఏం కాదు. చిన్నగా. అయ్యో అల్లుగారు. ఇలా కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇలా కూర్చోండి. బావా, మీ అల్లుడికి దోమ కొడితేనే జ్వరం వచ్చేస్తుంది. అలాంటిది ఇన్ని దెబ్బలు ఎలా భరించగలిగారో ఏమో. నా తాళి గట్టిది కాబట్టి ఆయన ఇంకా బతికే ఉన్నారు. లేకపోతే అలాంటి శిక్ష వేసినందుకు నా పసుపు కుంకాలు చెరిగిపోయేవమ్మా. జలజ, నేనెప్పుడైనా అల్లరి చేస్తే అమ్మ నన్ను కొడుతుంది. అమ్మ నన్ను 1-2 సార్లు కొడితేనే నాకు చాలా నొప్పేస్తుంది. మరి అన్ని కొరడా దెబ్బలు కొడితే తాతయ్యకి నొప్పి వేయదా తాతయ్య? బాధపడకు పిన్ని. బాధపడకుండా నా మొగుడు దెబ్బలు తిన్నాడని పండగ చేసుకోమంటావా? ఏమండి, కుక్కర్లో విజిల్ సౌండ్ వినపడితేనే మీ గుండె వణికిపోయేది. అలాంటిది అన్ని దెబ్బలు ఎలా భరించారండి? చిన్న దెబ్బల కోసం బాధపడాలో, నిమిషానికి ఒకసారి నువ్వు ఆ దెబ్బలను గుర్తు చేస్తుంటే ఏడవాలో అర్థం కావడం లేదే. ఏమండి, ఇంజెక్షన్ చేస్తే కాస్త నొప్పులు తగ్గుతాయండి. అవునమ్మా, నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తా. అవసరం లేదు. అమ్మా, వెనపూసి తీసుకురా. బావా, పెద్ద మనిషిగా నా బాధ్యతను నేను గౌరవించాల్సి వచ్చిందే తప్ప నిన్ను శిక్షించాలనో అవమానించాలనో కాదు బావా. నన్ను క్షమించు బావా. ఇందులో నీ తప్పే ఉందిలే బావా. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు. నా కర్మ ఇలా రాసి పెట్టుంటే ఎవరైనా ఏం చేయగలం చెప్పు. అక్కడ శిక్ష వేసి ఇక్కడ క్షమించమని అడుగుతున్నావు. చెంప మీద కొట్టి చేతిలో చాక్లెట్ పెట్టడం అంటే ఇదే మరి.
కౌసల్య కాస్త సాయం చేయమ్మా. బావా ఇటు తిరిగి కూర్చో. సేవలు సానుభూతులు మాకేం అక్కర్లేదు. చేసిన ఘనకార్యం చాలు. ఈ ఇంట్లో రక్త సంబంధానికి కూడా విలువ లేదన్న విషయం బాగా అర్థమైంది. మా నాన్న మమ్మల్ని బ్రతకనివ్వండి. నా మొగుడికి నేనే సేవ చేసుకుంటాను. రే, రోడ్డు పక్కన స్తంభాలను నిలబడి చూస్తావేంట్రా? సాయం పట్టు. సరేనమ్మా. జాగ్రత్త నాన్న. నిండు నూరేళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. ఇదిగో నీ మొహమ్మద్ చిరునవ్వుతో నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నాకు కూడా ఒక కోరిక ఉందన్నయ్య. ఏంటమ్మా అది? నేను చచ్చిపోయేంత వరకు ప్రతి సంవత్సరం నేను నీకు రాఖీ కడుతూనే ఉండాలి. ఖచ్చితంగా కడతావమ్మా. ఒకవేళ నీకంటే ముందు నేనే వెళ్ళిపోయాననుకో. అన్నయ్య మాటకి చెప్తున్నా, నేను వెళ్ళిపోయినా ఆ దేవుడితో యుద్ధం చేసి మరీ తిరిగి వస్తానమ్మా. నా బంగారు తల్లి కోసం వచ్చేస్తానంతే. భైరవి, क्या हुआ? क्या सोच रे? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఆ సమస్య నుంచి బయటపడడానికి ఉన్న టైం అంతా అయిపోతుంది తప్ప నా సమస్యని పరిష్కరించుకోవడానికి నాకు టైం దొరకడం లేదు. స్టడీస్ మధ్యలో ఆపేసి అమెరికా నుండి నేను ఇక్కడికి వచ్చింది మా అన్నయ్య గురించి తెలుసుకోవడం కోసం. కానీ ఆ విషయం నుంచి నేను ఇంతవరకు చేసింది, సాధించింది ఏమీ లేదు. నాకు దేవుడి మీద నమ్మకం లేదని గొడవ, మా వాళ్ల నమ్మకాన్ని నేను గౌరవించడం లేదని గొడవ. ఆ తర్వాత నేను గుళ్ళోకి వెళ్ళడానికి ప్రయత్నించాను అనుకోవడం, నిప్పుల గుండెల్లో నడవడం, నాకు పెళ్లి చేస్తాను అనడం, ఇవన్నీ చాలవన్నట్టు ఈరోజు మా మావయ్యకి కొరడా దెబ్బల శిక్ష. ఇలాంటి వాటితోనే రోజులు గడిచిపోతున్నాయి తప్ప మా అన్నయ్య గురించి నేను చేసిందేమీ లేదు. అనుకున్నది అనుకున్నట్టు ఏది జరగదు భైరవి. నీది అన్నయ్య బ్రతికే ఉన్నాడు అన్నది నీది నమ్మకం. మీ వాళ్ళు పూజించే నాగదేవత మీది వదినకి బొట్టు పెట్టింది. అది దైవ మహిమతో నీ వాళ్ళ అందరికీ కూడా నీది అన్నయ్య బ్రతికే ఉన్నాడు అని ఇప్పుడు నమ్మకం కలిగింది. అంటే నీది సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా. ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి, అందరికీ ఉంటాయి. నీకి అన్నయ్య గురించి తెలుసుకోవడం గురించి నీకి హెల్ప్ చేయడానికి నేనున్నాను. तेरे लिए मैं कुछ भी करूंगी. फिकर मत करो ना भैरवी, बाधपड़कु. Thanks, Jerina. Thank you very much.
నేను మన వంశం పేరును నిలబెడుతున్నానో, పరువు ప్రతిష్టల్ని కాపాడడం కోసం తప్పులు చేస్తున్నానో నాకర్థం కావడం లేదు. నిద్ర పట్టడం లేదా? బాధపడుతున్నావా? బాధ కాదమ్మా, భయంగా ఉంది. దేనికి కృష్ణ? ఊరి పెద్దగా, ఈ వంశానికి వారసుడిగా నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. ఆ బాధ్యతల్ని నెరవేర్చడం కోసం బంధాల్ని బాధ పెట్టవలసి వస్తోంది.